దానికి ఒక వివరం ఉన్నది, ఎంతంత ఏ పాళ్ళు వండాలో కూడా చెప్పింది. ఈ అక్కారెడ్డిసల పాయసాన్ని నేను 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 స్వామివారిని పొందిన తర్వాత నేను నీకు ప్రసాదం నివేదన చేస్తానని చెప్పి మేలుకోటలో ఉన్న స్వామివారికి మొక్కుకుంటుంది గోదా తల్లి. కానీ ఏమవుతుంది, అమ్మవారు గోదాదేవి కళ్యాణం రోజు నాడు అమ్మ సశరీరంగా రంగనాథుని విగ్రహంలో ఐక్యం అయిపోయింది కదా. రంగనాథుని విగ్రహంలో కళ్యాణం రోజు నాడు ఐక్యం అయిపోయింది. ఐక్యమైపోయిన తర్వాత ఆ ముక్క అలాగే ఉండిపోయిందంట. అక్కడికి సహస్ర సంవత్సర కాలం తర్వాత, అంటే 1000 సంవత్సరాల తర్వాత మనకి రామానుజుల వారు ఆవిర్భవించిన తర్వాత రామానుజుల వారు ఒకసారి మేలుకోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉంటుండగా అమ్మవారి కల్లో కనబడి చెప్తుందనమాట, నాయన రామానుజ, నేను ఈ విధంగా స్వామివారికి అక్కారెడ్డిసల ప్రసాదాన్ని నేను ఇలా మొక్కు ఉండిపోయింది, ఆ మొక్కు నువ్వు తీర్చవయ్యా అని చెప్తే అప్పుడు రామానుజుల వారు ఈ అక్కారెడ్డిసల ప్రసాదాన్ని ఆ మేలుకోటలో మనకి తీరుస్తారనమాట. కాబట్టి మనం కూడా అమ్మవారి మొక్కును పురస్కరించుకుంటూ మనం కూడా స్వామివారికి మొక్కుబడిని తీర్చుకుంటున్నాం. ఇదేమిటిది? మొక్కుబడిని తీర్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మీ కోరిక ఏమైనా ఉన్నట్లయితే ధర్మబద్ధమైనది అది చెప్పుకొని, ఇదిగోండి స్వామి నీకు అక్కారెడ్డిసల ప్రసాదాన్ని నివేదన చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. పాసురం విన్నపం అయినంత వరకు.